మొదటిగా ప్రభునామకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, చేరువచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. ఈరోజు అయితే 3 బర్త్డేలు ఉంటాయి. ఇప్పుడు పాప బర్త్డే, మళ్ళా మైకి, తర్వాత ఇప్పుడు పుట్టిన కుమారుడు కూడా బర్త్డే. 3 బర్త్డేలు ఉంటాయి. అది ప్రభు చిత్తం. వారికి అంటే వాళ్ళు ఖర్చు తగ్గించేస్తున్నారేమో. ప్రభు వారికి ఇచ్చిన గొప్ప అదొక ఆశీర్వాదము. అలాగే ఈ దినము బర్త్డే జరుపుకుంటున్నటువంటి జస్లిన్ జకోబెత్, తెలుగులో ఎకోబెత్, ఇంగ్లీష్లో జకోబెత్. జస్లిన్ జకోబెత్, విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. ఈ దినం చాలా సంతోషము. అసలు అనుకోలేదు వస్తారని, కానీ ప్రభు చిత్తం అది. ప్రభు నడిపించాడు వారు. ఎందుకంటే దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారము వారు నడుచుకుంటారు కాబట్టి ఆ రీతిగా ప్రభువు వారిని నడిపించాడు. మొదటి నుండి కూడా జగన్ భయభక్తులతో, అక్కడ గుజరాత్లో ఉన్నప్పటి నుంచి కూడా భయభక్తులతో మందిరంలో ఉండేవాడు. తర్వాత మా అందరితో కలిసి చాలా చక్కగా ఉండేవాడు. తర్వాత వారి కుటుంబం అంతా కూడా భయభక్తులతో కలిగి ఉంటారు. చాలా భయభక్తులు కలిగి ఉంటారు. మొన్న 3 దినములు మీటింగ్స్, వాళ్ళ చర్చిలో మీటింగ్స్ అయితే 3 దినములు ఎట్లాగే చేసావు? సెలవు పెట్టేశారు. మన వాళ్ళు అయితే పెడతారండి? మన వాళ్ళు అయితే సెలవు పెడతారా? పెట్టరు. 3 దినములు సెలవు పెట్టేసి మీటింగ్కి అటెండ్ కావడం మాత్రమే, అంతే. మీటింగ్కి అటెండ్ కావడానికి మాత్రమే సెలవు పెట్టేసి అక్కడ మీటింగ్స్కి అటెండ్ అయ్యారు. కానీ మన వారు కొంచెం అడ్జస్ట్ చేసుకొని, ఒక్క పూట అడ్జస్ట్ చేసుకోమంటే అడ్జస్ట్ చేసుకోలేరు. అయితే ఇప్పుడు కొంచెం మన వాళ్ళు ఐక్యతలో కొంతవరకు మన వాళ్ళు అందరూ కూడా సహకరిస్తూ ముందుకు వస్తున్నారు. అందును బట్టి ప్రభునామలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలో కూడా మనము ఆ రీతిగా ముందుకు కొనసాగితే ఇది ఎంకరేజ్మెంట్ కొరకే, డిస్కరేజ్మెంట్ చేయడం కాదు, ఎంకరేజ్మెంట్. మనం కూడా ఆ ఆశీర్వాదములు మనం కూడా పొందుకోవాలి అని మనం కూడా ఆ పరుగు పందెంలో మనం కూడా ముందు ఉండాలి. ముందున్నప్పుడు ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. ఆ రీతిగా కొనసాగాలని మనం చేస్తుంటున్నాను. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. ప్రభు మనకు అనుగ్రహించబోయే వాక్య భాగమును మనము చూద్దాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాల వరకు చూద్దాము. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతనిని అడుగగా, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలచి చూడబోచున్నాను నేను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియచేయమని
మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, దయగల రక్షక, కృపగల రాజా, అద్వితీయుడా, అద్భుతకరుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయమందు తండ్రి మీ వాక్యం చెంతకు మేము వచ్చి ఉంటుండగా తండ్రి, అయోగ్యుడును అల్పుడినైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మెల్లడైన స్వరమును మాకు వినిపింప చేయమని వేడుకుంటూ, ప్రభా ఈ దినమును ప్రభా జస్లిన్ జొకబెత్కు, అదే రీతిగా వారి యొక్క పాప తల్లిదండ్రులకు ప్రభా మీరు ఆశీర్వాదకరముగా మీరు ఉంచి ఉన్నందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ, సంఘమంతా ఈ రీతిగా ప్రభా కలిసి వచ్చి ప్రభా బిడ్డ నిమిత్తం ప్రార్థించుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీరు తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తుల వారి దివ్య పుణ్య నామమున వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇక్కడ ఈరోజు ఈ వాక్యాంశము మొట్టమొదటిగా మనం దీనికి వాక్యమునకు ఒక టైటిల్ మనము ఇస్తే ఏమి ఇవ్వచ్చు? ఒక టైటిల్ మనం ఇచ్చామంటే, ఇప్పుడు చదివిన వాక్య భాగమునకు ఒక టైటిల్ ఇవ్వాలనుకోండి, ఏం టైటిల్ ఇవ్వచ్చు? గాడ్ బికమ్స్ ద వాల్. గాడ్ బికమ్స్ ద వాల్. దేవుడు మనకు ప్రాకారముగా ఉంటాడు. దేవుడు ప్రాకారముగా ఉంటాడు. దేవుడు మనకు ప్రాకారము. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిగా జకర్యా ఆ యొక్క దర్శనమును చూస్తూ ఉంటున్నాడు. జకర్యాతో ఇక్కడ, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను, నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతనిని అడుగుగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడవును కొలవడానికి నేను వెళ్తున్నాను. అయితే ఈ వెడల్పును పొడవును నేను కొలవడానికి వెళ్తున్నాను, ఎందుకు అని మరి యొక్క దూత ఎదురుగా వచ్చినప్పుడు అడుగ్గా, ఎందుకు దాని వెడల్పు పొడవు ఎందుకు కొలవాలి? ఎందుకంటే అక్కడ జనులు పశువులు ఎక్కువైపోయి ఉన్నారు. అయితే దానికి ప్రాకారము లేదు. ఒకవేళ ప్రాకారము, ఒక ప్రహరీ మనకు లేదు అంటే, ప్రహరీ గోడ మనకు లేదు అంటే ఏదైనా లోపలికి రావచ్చు. మన చుట్టూ కూడా ప్రాకారము అనేది లేకపోతే, దేవుని యొక్క ప్రాకారము అనేది లేకపోతే ఏవైనా కూడా లోపలికి ప్రవేశించవచ్చు. దేవుడు మన చుట్టూ కూడా ఒక వలయములాగా వేసి ఉంటాడు. అది మనము ఎక్కడ చూడొచ్చు అంటే, యోబు గ్రంథంలో సాతానుడు దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు, సాతానుడు నువ్వు కంచె వేసి ఉన్నావు కాబట్టి నేను తనని ముట్టలేను అని సాతానుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మన చుట్టూ కూడా దేవుడు ప్రాకారముగా ఉంటున్నాడు. అయితే మనము చూడవలసిన వాక్య భాగము, గాడ్ బికమ్స్ ద వాల్ అన్నప్పుడు, కొత్త నిబంధనలో దేవుడు గోడగా మారడం ఎక్కడైనా మాట్లాడా? దేవుడు గోడగా మారుతాడా ఎక్కడ అని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాల్లో మనం చూసినప్పుడు, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూసుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచిండకుండా పడదోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అంటే ఇది
ప్రభులు వారు ఆ యెరూషలేము పట్టణమును గురించి ప్రవచనము చెప్తూ ఉంటున్నాడు. అయితే ప్రభు ఇంకా ఒక దగ్గర మనం చూసినప్పుడు ఈ దేవాలయమును పడగొట్టితే ఎన్ని దినాల్లో కడతానన్నాడు? 3 దినాల్లో. అంటే ఏ దేవాలయమును గురించి చెప్పాడు? ప్రభు తన దేహం అనే దేవాలయమును పడగొట్టినప్పుడు, పాడు చేసినప్పుడు, లేకపోతే తన దేవాలయముకు సాదృశ్యంగా ఉన్న శరీరమును అప్పగించినప్పుడు, సిలువుకు అప్పగించినప్పుడు 3 దినములలోగా లేపుతాను అని. అయితే ఇక్కడ ఆత్మీయులుగా ఉండేవారికి ప్రభు ఇచ్చే ఆ యొక్క మంచి మాట ఏమిటి అంటే, ఎవరికి ప్రభు ప్రాకారముగా ఉంటాడు అంటే, మనము ఒక మాటను పాత నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింపగోరినను. ఇక్కడ ఏమంటున్నాడు? అందరం కలిసి చెప్దామా? అందరం కలిసి ఒక మాట చెప్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నిజమేనా? మనము అలాగైతే మనము దేవుని ప్రాకారము కలిగిన వారంగా మనం ఉంటాం. దేవుని ప్రాకారము మన చుట్టూ ఉంటుంది. దేవుని ప్రాకారము, దేవుడే మనకు ప్రాకారముగా ఉంటాడు. అయితే దేవుడే మనకు ప్రాకారంగా ఆ గోడగా మారినప్పుడు సాతానుడు మనలో ప్రవేశించడానికి, సాతానుడు మనపై ప్రభావం చూపడానికి ఛాన్సే ఉండదు. సాతానుడు కూడా సాక్ష్యం ఇస్తాడు, దగ్గరకు పోలేను, ఆయన దగ్గరకు నేను పోలేను, వారి దగ్గరకు నేను వెళ్ళలేను. ఎందుకంటే చుట్టూ ఎవరున్నారు? ఒక వలయము ఉంటున్నది. దేవుని యొక్క వలయంలో అతను ఉన్నాడు కాబట్టి వెళ్ళలేము. అయితే ఇక్కడ యెహోషువ భక్తుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, అక్కడ విసిగిపోయాడు. వారు చేసిన పనులన్నీ చూసి విసిగిపోయాడు. అక్కడ చూసినప్పుడు వారు యోర్దాను నది దాటి వచ్చిన తరువాత అక్కడ వారికి అన్ని పంపకాలు చేశాడు. అక్కడ ప్రభు వారికి ఏమిచ్చాడు ఒకసారి చూడండి. ఇక్కడ 24వ అధ్యాయము 13-14 13-14 వర్సెస్ 24th చాప్టర్ 13-14 వర్సెస్. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటలు పండ్లను, ఒలివల తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఎందుకు? ఏంటి అంటే, ముందు మనకు ఇండ్లు లేనప్పుడు, లేకపోతే మనము అనారోగ్యముతో ఉన్నప్పుడు, లేకపోతే మనము ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడు, మనము శోధనలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని ముందుగా వచ్చేసి ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు సహాయం చేయి. మనము కొట్టుకులాడి ప్రార్థన చేస్తాం.
ప్రభు దీవించి ఏమిస్తున్నాడు అక్కడ ఇజ్రాయేలీలకి? వారు నాటని తోటలను, కట్టని ఇండ్లను వారికి ఇస్తున్నాడు. ఇచ్చిన తరువాత వారు ఏ విధంగా ఉంటారు అనేది అక్కడ యెహోషువ భక్తునికి అక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఏం చూపిస్తున్నాడు? ఎందుకంటే మానవుని యొక్క హృదయము మానవుని యొక్క హృదయము తలంపులు చెడ్డవి. ఏంటి? కొంచెం ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటే, లేకపోతే ఫ్యాన్ ఆన్ చేసుకొని మనం పడుకున్నామంటే ఇంకేం పోతాంలే ప్రార్థనకి, ఇంకేం ముందులే ప్రార్థన, ఈ విధంగా అయిపోతామేమో. ఒకవేళ అంటే ఇది మనమనే కాదండి, ప్రతి ఒక్కరూ మానవుని యొక్క సహజమైన తలంపు అది. మానవుని యొక్క సహజమైన తలంపు అది. మొదటి నుండి ఆదాము హవ్వ నుండి కూడా వచ్చిన ఆ యొక్క తలంపులు, ఆ యొక్క స్వభావము, మానవుని యొక్క స్వభావము అటువంటిది. ఎవరైనా కూడా కావచ్చు. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆతృత కలిగి ఉంటారో, ఒకవేళ లక్షలు రావచ్చు, కోట్లు రావచ్చు, డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ మనము దేవునిని సేవించడం మాత్రము అది ఎన్నటికి గతించిపోదు. ఈనాడు మనకు చైనా దేశంలో చూసినట్లయితే వారు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తారో తెలుసా? దేవునిని ఏ రీతిగా ఆరాధిస్తారు వారు ఆరాధించడానికి ఛాన్స్ లేదు. వారు బహిర్గతంగా ఆరాధించడానికి వారికి కొన్ని చర్చెస్ మాత్రమే అనుమతించబడ్డాయి. అయితే ఆ చర్చెస్లో వారి యొక్క ప్రెసిడెంట్ ఫోటో, అధ్యక్షుడు ఫోటో ఉంటుంది. వారు దానికి ఆ చర్చిలకు వెళ్ళడానికి ఇష్టం లేని వారు ఏం చేస్తారంటే కింద అండర్ గ్రౌండ్లో హాల్స్ బుక్ చేసుకుంటారు. అండర్ గ్రౌండ్లో హాల్స్ బుక్ చేసుకొని అక్కడికి కార్స్ ఎక్కడెక్కడో పెట్టేస్తారు. ఎక్కడెక్కడో దూరంగా పెట్టేసి అందరూ వచ్చి అక్కడ కూడుకొని ఆరాధిస్తూ ఉంటారు. ఒకవేళ పోలీసులకి ఎవరికైనా సమాచారం వెళ్ళింది వాళ్ళు పోలీసులు వస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళకు వేరే ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం గుండా తప్పించుకొని మరలా ఇంకొక హాల్ బుక్ చేసి ఉంటారు రెడీగా, అక్కడికి వెళ్ళి ఆరాధిస్తారు. అంటే ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించడానికి వారు వెనుకాడరు. ఇప్పుడు చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి శోధనలు ఎదురైనా, ఎటువంటి బాధలు వచ్చినా, వీటన్నిటిలో కూడా నేను దేనికి కూడా వెరువను. ఏ విషయంలోనూ దేవుని మర్చిపోను. నేనును నా ఇంటి వారును మాత్రము యెహోవానే సేవించెదము. అది మనము ఆ రీతిగా చెప్పేవారంగా మనము ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే ప్రభు ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆయన ఆశీర్వాదాలు నాటని తోటలను మనకిస్తాడు. ఆయన కట్టని పట్టణములను మనకిస్తాడు. కట్టని ఇండ్లను, కట్టని పట్టణములను మనకు ఇస్తాడు. అదే రీతిగా జ్ఞానము కూడా ఆయనే అనుగ్రహించే దేవుడు. జ్ఞానమును కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానమును అనుగ్రహించాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఆలకించాలి. జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే, మీరు ఉండే భయభక్తులను బట్టి దేవుడు ఆ జ్ఞానమును ఇస్తాడు. జ్ఞాపశక్తిని, మెమరీ పవర్ను దేవుడు ఇస్తాడు. అదే రీతిగా చిన్నబిడ్డలు మందిరంలో కూర్చొని ఊరికే మాట్లాడుకొని పేపర్లు చింపేసి, లేకపోతే అవి చేసి ఇవి చేసి వెళ్ళిపోతే సరిపోదు. మనము దేవునిని ఆరాధించడము, భయభక్తులతో దేవునిని ఆరాధించినప్పుడు మన చుట్టూ ఆయన కంచిగా ఉండి, మనలో ఆయన ఉండి, ఆయన చేసే గొప్ప కార్యములు ఎట్లాగుంటాయంటే
12 సంవత్సరాల వయసులో యేసు ప్రభులు వారు ఏ రీతిగా అయితే వారి ఆలయపు పెద్దలతో తర్కిస్తూ ఉన్నారో అటువంటి జ్ఞానమును మనకు కూడా అనుగ్రహించబోతుంటున్నాడు. 12 సంవత్సరాల వయసు అప్పుడు అక్కడ శాస్త్రులు పరిసయ్యులతో కలిసి యేసు ప్రభులు వారు తర్కిస్తూ ఉంటే వారికి జవాబులు చెప్తూ ఉన్నాడు, వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఈ పిల్లవాడు అని అనుకుంటారు అందరూ కూడా. అబ్బా, ఎంత మంచి జ్ఞానం ఉంది, ఎంత మంచి జ్ఞాపశక్తి ఉంది. ఇప్పుడైతే వాక్యాలు చెప్పడమే ఆపేశారు పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. వాక్యాలు మెమరీ పవర్, అంటే మెమరీ చేస్తూ చెప్పాలి, మనం గుర్తుపెట్టుకొని వాక్యాలు ప్రతినిత్యము చెప్పాలి. మందిరంలో నిలబడి వాక్యాలు చెప్పడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము? జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అయితే యెహోషువ భక్తుడు వారికి ఇశ్రాయేలీయులకు అందరికీ మొదటి నుండి కూడా వారిని అందరినీ పిలిచాడు. ఎట్లాగా? 24th చాప్టర్ 1st వర్స్లో మనం చూసినప్పుడు, యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రంలో వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి, అంటే మీ పితరులు ఏ రీతిగా ఉన్నారో అయ్యంతా కూడా నాకు తెలుసు. వారు ఏ రీతిగా ఉన్నారు ఆ రీతిగా మీరు కూడా మరలా వెనక్కి వెళ్ళిపోతారేమో, లేకపోతే మరలా వాటికి లోబడిపోతూ ఉంటారేమో, మరలా ఆర్థిక ఇబ్బందుల మూలముగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారేమో. అయితే వాటన్నిటి విషయంలో దేవుడు అక్కడే కింద దాంట్లో చెప్తాడు, యెహోవా దేవుడు రోషము గల దేవుడు. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు 19వ వచనంలో చెప్తున్నాడు. 19th వర్స్లో 24th చాప్టర్ 19th వర్స్లో అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని మీరు ఆయనను సేవింపలేరు. ఎందుకంటే మీరు ఆయనను సేవింపలేరు. ఎందుకని పైన ఇచ్చినాడు చూడండి. యెహోవా ఆ దేశములలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. వారైతే ఇప్పుడైతే మనం చెప్పినట్టుగానే వాళ్ళు కూడా, ఇశ్రాయేలీయులు కూడా చెప్తున్నారు, మేము యెహోవానే సేవించుదుము అని చెప్తున్నారు, కానీ క్రియలలో కనిపించడం లేదు. వారు చెప్తున్నారు, నోటితో అయితే చెప్తున్నారు, కానీ క్రియల్లో కనిపించడం లేదు. క్రియల్లో కనిపించకపోవడం మూలముగా అక్కడ యెహోషువ భక్తుడు చెప్తుంటున్నాడు, ఆయన పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. అందుకనే ఆ విధంగా యెహోషువ భక్తుడు అందరినీ చేర్చి అర్థంగా చెప్తూ ఉంటున్నాడు. ఈ దినమున కూడా ఈ కుటుంబమునకు ప్రభు ఇచ్చే వాగ్దానము, మంచి ఆశీర్వాదములను దేవుడు వారికి ఇస్తున్నాడు. ఏ రీతిగా? ఆయన గోడగా ఉండి, ఆయన ఒక గోడగా, గాడ్ బికమ్స్ వాల్, ఆయన ఒక ప్రాకారముగా ఉండి ఆ కుటుంబమునకు, ఆయన వారికి, మనకందరికీ కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తున్నారో, అంగీకరించి దాని ప్రకారం నడుచుకోదలుచుకున్నారో వారందరికీ కూడా ఆయన ప్రాకారంగా ఉండి ఆయనే ఏమిస్తున్నాడు, ఏమి ఇవ్వబోతున్నాడు?
కట్టని పట్టణములను నాటని తోటలను ఇవ్వబోతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో స్తోత్రములు. మంచి వాక్యం. మీరు ఎవరిని సేవింప కోరినా సేవించుదురు కానీ నేనును నా